ఇక మా నల్లమల పులి కొండారెడ్డిపల్లికి పోలే. దొంగ ఓటు వేసిన దొంగ గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలని అవసరం కనిపిస్తాను. అలా దొంగ ఓటు వేసిండు రేవంత్ రెడ్డి. నేనైతే దొంగ ఓటు అని అంట. లేకపోతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దొంగ ఓట్లు లేవు అంటానికి ఆయనకున్న ఎన్నికల సంఘం నుంచి అలా అన్ని తీయాలి. ఓటర్ ఐడి కార్డు ఎన్నున్నాయి. జూబ్లీస్ లో ఓ ఇల్లు ఉంది, కొండారెడ్డిపల్లిలో ఓ ఇల్లు ఉంది, కొడంగల్లో ఓ ఇల్లు ఉంది. మూడిళ్ళల్లో ఓట్లు ఉన్నాయా? లేదు ఒకటే ఇంట్లో ఓటు ఉందా? చెప్పాలి. ఇంకా చూసుకోండి. ఓటు చోరీ. బీఆర్ఎస్ లేదు, బీజేపీ సాలదు, తెలంగాణలో కాంగ్రెస్ కు తిరుగులేదు. ఆహా ఏహే. రాధాకృష్ణ లంగ రాధాకృష్ణ ఏమనంటే ఏ పథకం ఇవ్వకుండా ఎకనామం పెట్టిన దొంగకే జనాలు ఓటేస్తారు. ఏ పథకం ఇవ్వకుండా ఎకనామం పెట్టిన దొంగకు లంగకు జనాలు ఓటేస్తారు తప్ప పథకాలు ఇచ్చినోనికి, పైసలు ఇచ్చినోనికి, అభివృద్ధి చేసేటోనికి, ప్రశ్నించేటోనికి, ప్రజల కోసం పోరాడేటోనికి ఓటేయరు. బీఆర్ఎస్ బీజేపీ గెలవదు, ఓన్లీ లంగలే గెలుస్తారని ఒప్పుకుంటారు రాధాకృష్ణ రాసిండు. నేను చెప్పేది అంతే. మరి మీరు నాకు తప్పుగా అనుకోదు. మళ్ళా ఇక ఓటేసిన సీఎం నల్లమల పులి కొడంగల్లో ఓటేసిండు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు మనమే. ఇది ముందే చెప్పింది కదనే, చేసేసిండు ఆల్రెడీ. 90% మనమే వస్తున్నాడు. ఓటు ఏ ముందుగా ఎక్కడ చెప్పిండు? ఎక్కడెక్కడైతే వ్యతిరేకత ఉందో అక్కడెక్కడ పైసలు ఎక్కువ పంచుతాను మనం పిచ్చ క్లారిటీ ఫిక్స్ అయిపోయినాం. మంత్రులు ఎమ్మెల్యేలు బాగా వేసిరు, గెలవాల్సిందే. ఎట్లా సరే ఓటు 10,000 50,000 అంటే కొన్నాం. నన్ను కోసుక తిన్నా లేవు పైసలు. మళ్ళా పథకాలకు పైసలు నన్ను కోసుక తిన్నా, నన్ను చంపినా ఏం చేస్తారా? కోసుక తింటారా? చంపుతారా నన్ను? మరి ఓట్లకి ఎంత వచ్చినాయి పైసలు అంటే అర్థమైంది. 5,000 కోట్లు వచ్చినాయి అని. అమ్మని 5,000 కోట్లు ఉల్లిగడ్డ పొట్టులకి తీసి పడేసారు పైసలు. 5,000 కోట్లు. ఇంకా ముసలి పింఛన్ ఇస్తానికి పైసలు లేవంటారు. ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ పైసలు కడతానికి పైసలు లేవంటారు. ఇంకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తలే కోసినా లేవు. ఎట్టు వచ్చినాయి మరి 5,000 కోట్లు? గట్ల ఇక ఏందా కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై ప్రజల్లో హర్షం. అంట. హర్షమా అమ్మ. పైసల వర్షం కురిస్తే హర్షమే వస్తుంది. పైసల వర్షం కురిస్తే ప్రజల్లో హర్షమే వస్తుంది. నీకు అక్కర్లేదు ఆ పైసలు. జనం కూడా కావాలి కదా. జనం నీలక దొంగలు కాదు, నీలక లంగలు కాదు. ఎందుకంటే నువ్వు ఎదురొచ్చిన దేవుల మీద ప్రమాణం చేసి నువ్వు విమానం తప్పినావు, కానీ వాళ్ళు తప్పలేరు. వాళ్ళు గ్రామాలలో ఉంటారు, ప్రమాణాలకి విమానాలకి గౌరవిస్తారు, నమ్మకం చూపిస్తారు. అందుకే నమ్మకంతో నీకు ఓటేసారు. నువ్వు ఇంత కిరాత్కులని తెలిస్తే ఓటైపోదు. వాళ్ళు ప్రమాణం చేస్తున్నారు 10,000 తీసుకొని నిజాయితీగా ఓటేస్తారు. నువ్వు నిజాయితీ లేని దొంగ కాబట్టి నువ్వు పథకాలు తెలియవు. అది తేడా. ఇక బీఆర్ఎస్ పై జనంలో ఇప్పటికీ విముఖత ఉన్నది. బీజేపీకి తెలంగాణలో పరిస్థితికి ఎన్నటికీ అనుకూలంగా ఉండదు. అందుకే 8 వచ్చినాయి మన వండబెట్టరు సరి సమానం రెట్టి వంచినట్టు. ఇప్పుడు ఇక తప్పేం జరుగుతుంటే ఈ బీజేపీలో ఉన్న సనాసులు ఏం చేస్తున్నారంటే గెలిచిరిట్లా అంటారు, పని చేస్తలేరు. అందువల్ల బీఆర్ఎస్ వరకు ఎడ్జ్ కనిపిస్తుంది. లేకపోతే ఇలా సరి సమానం రొట్టె వంచినట్టే. రొట్టె అలా ఎమ్మెల్సీలు ఎవరురా గెలిచిందా? మీ ఆల్ ఫోర్స్ గెలుచుకొచ్చిందా? మీ పతార బాగుంది కదా. ఈ లంగమాటలు బంద్ చేయదు. ఇక ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యిండు. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడితో ఏకాంత చర్చలు జరిపిండు. ఇదే ఉత్సాహంతో ముందుకెళ్ళని, పార్టీని మరింత బలోపేతం చేయాలని ఖర్గే సూచన చేసిండు. నేడు రాహుల్ గాంధీ కేంద్రమంత్రితో భేటీ. నేడు రాహుల్ కేంద్రమంత్రితో సీఎం భేటీ. ఎందుకు భేటీ? మనం పోయింది లంగా పనులు చేస్తానికి పోయినాం. జనాలకి లంగా పనులు చేసినట్టు నోట్లు చూస్తారుగా. కేంద్ర మంత్రులతో భేటీకి పోయిన రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులను కలిసిన రేవంత్ రెడ్డి. పత్తిపత్తలే పేపర్లు రాసే విధానం. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి దొంగ ఓటేసింది. ఇక్కడ మీరంతా గమనించాల్సిన ఒక వార్త చెప్తా. ఏకాంతంగా కలిసిండంటారు. ఇది రేవంత్ రెడ్డి ఏకాంతంగా కలిసిండు మన ఖర్గే సాబుని. మంచి పనే, తప్పేం లేదు. పార్టీ బ్రహ్మాండంగా ఉంది. రాష్ట్రంలో దినదిన అభివృద్ధి ఎంతుంది, ఏ పథకం ఏపైనా బాగా పచ్చగా ఉంది అని చెప్పేసి చెప్పుకొచ్చింది కదా. మరి ఎందుకు ఏకాంతంగా కలిసిండు అనేది నమస్తే తెలంగాణ రాసింది. చూడరా, బట్టిపై అధిష్టానానికి రేవంత్ ఫిర్యాదు చేసింది. ఢిల్లీకి చేరిన బొగ్గులు వెళ్ళి ఖర్గేతో రేవంత్ భేటీ అయింది.
డిప్యూటీ సీఎం పై జాతీయ నాయకత్వానికి ఫిర్యాదుల చిట్టా వేయింది. బట్టి ఓ మీడియా అధినేత భేటీల పైన ఆధారాలు అందజేశారు. ఎవరాడు? రాధాకృష్ణ గారు. ఉత్తమ్, పొంగులేటి సురేఖ వివరాలు సైతం అధ్యక్షుడి చేతికి పోయినాయి. ఇంతవరకు కాపాడినని ఇక కష్టమేనని తేల్చి చెప్పిన సీఎం. సో ఇది జరిగిన చర్చ. అన్న కేంద్ర మంత్రులను కలిసి మనకు నిధులు పట్టుకొచ్చి కట్టలు కట్టిందని కాదు పోయింది. నైని కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో జరిగిన అవకతవకల్లో బట్టి విక్రమార్కను ఏబిఎన్ రాధాకృష్ణ ముందర పెట్టి నేను పత్తిత్తుని మా బామ్మది మంచోడు నేను మంచోడు చెప్పేందుకు పోయింది. ఆయన మన కోసం పోలే, సొమ్ము మాత్రం మనదే, హెలికాప్టర్ పైసలు మనయే, తిండి మనదే, అన్ని మనే, కానీ పోయింది మాత్రం మంది పనికి. అది చెప్తలేడు అక్కడ ఆ పేపర్లు చెప్పగా. అందుకే ఏకాంతంగా కలిసి చేసిన లంగా పని గిదే అనమాట. సింగరేణికి కొత్త బాస్ అట, స్కాముల ఆరోపణలు వరుస వివాదాలతో కొత్త బాస్ వచ్చినట. ఎటకేలకు రెగ్యులర్ సీఎండి నియామకం జరిగిందట. ఎవరు పెట్టినో తెలియదు. ఇంకేంది? రాష్ట్ర కాంగ్రెస్ లో ముసలం పుట్టించిన నైని బొగ్గుగని అవినీతి పంచాయతీ ఢిల్లీకి చేరింది. ముఖ్యమంత్రి హోదాలో 62వసారి బుధవారం ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యిండు. ఈ సందర్భంగా నైని కోల్ బ్లాక్ బొగ్గు వివాదం, మీడియాలో మంతనాలపై కథనాలతో పాటు ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా నైని బొగ్గుగని వివాదం మొత్తానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కే మూల కారణం అధిష్టానానికి ఆయన ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన మీద మంట వేసింది మాత్రం కోమరెడ్డి వెంకరెడ్డి కాడి నుంచి మొదలు పెట్టారు దాన్ని పంచాయతీ. ఇంకా ఇందుకు సంబంధించిన ఆధారాలను బట్టిపై ఇతర ఫిర్యాదుల చిట్టాను ఖర్గే ముందు పెట్టినట్టు సమాచారం. దీంతో పాటు మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డికి ఓ ఐఏఎస్ అధికారితో అనైతిక సంబంధం అంటగడుతూ ఓ మీడియాలో కథన ప్రసారం కావడం, ఆ తర్వాత నైని కానీ కథన ప్రసారం ఏమి లేదు, కథన ప్రసారం అన్ని నిజాలే జనాలకి ఎరకాడల్లా నల్లగొండ పోతే జనాలే చెప్తారు. ఇప్పుడు ముచ్చట ఏందనేది ఆడ వ్యక్తి ఫస్ట్ ఈ నైని కోల్ బ్లాక్ అనేది సుచి ఇన్ఫ్రా అనేది రాజగోపాల్ కంపెనీ, మన అన్నదమ్ములు అంటారు కానీ లేదు, రాజగోపాల్ కంపెనీ. అది సుచి ఇన్ఫ్రా అనే కంపెనీకి నైని కోల్ బ్లాక్ టెండర్ కావాలని ప్రయత్నం చేసింది కోమరెడ్డి వెంకరెడ్డి. రేవంత్ రెడ్డి ఈయన గొంతు నొక్కడానికి ఈయన లీలల ముచ్చట్లు ఎన్టీ వందను బయట పెట్టించిండు. తర్వాత నేనెందుకు బయటపడాలి, బట్టి విక్రమార్క ఎందుకు మూసుకోవాలని చెప్పేసి కోమరెడ్డి వెంకరెడ్డి పోయి ఏబిఎన్ రాధాకృష్ణ కలిసిండు. ఆయన ఎన్టీవీ నువ్వు ఏబిఎన్ నువ్వు వేసుకోరా భయ వార్తని నైని కోల్ బ్లాక్ టెండర్ విషయం ఆదివారం నాడు మన రాధాకృష్ణ రాసిండు. రాయడంతో ఎమ్మటే బచ్చాన్ని వచ్చిండు, బగ్గు అన్నాడు. అలా సుజన్ రెడ్డి మన బామ్మారిది పేరు బయటకు వచ్చింది. బామ్మారిదేనా? బామ్మారిది బయటకు వచ్చింది. ఆహా నా బామ్మారిది ఏదో దొరికిపోతుందని చెప్పేసి మల్లు రవి ఆయన ఏబిఎన్ రాధాకృష్ణ ఇంటికి పోయి కాలుమొక్కి ఏలుమొక్కి దండం పెడితే ఆ పంచాయతీ సైలెంట్ అయిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చి మళ్ళీ అంతా కలిసే ఉన్నాం, మేము అంత పద్ధతులు అని చెప్పుక తిరిగిండు. అమెరికాలో 15 రోజులు ముఖ్యమంత్రి కూర్చోడు కూర్చోకుండా ఎంత కథ నడిపించింది. ఇప్పుడు పోయి పత్తిత్తు లెక్క నేను పత్తిత్తుని బట్టి విక్రమార్క లంగా అని చెప్పి ఢిల్లీ పోయి కంప్లైంట్ ఇచ్చింది. ఈ లంగా పనికి మన పైలు కట్టుకొని పోయింది 62వసారి. ఈ లంగా పనికి పోయింది మన పైలతోని. కేంద్ర మంత్రులను కాస్తున్న బండి ఏమంటారు రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులతో నిధులు అడిగిన రేవంత్ రెడ్డి, 1000 కోట్ల నిధులు అడిగిన రేవంత్ రెడ్డి రేపటి నుంచి వస్తాయి ముచ్చట్లు. అంతే అట్లా వస్తాయి ఆయన స్వామి. అది ఏమనుకుంటారు నల్లమాల ఫులి మరి మామూలు ముచ్చట్నా. సో లంగా ముచ్చట్లు లంగా వార్తలు రాపించాలి మునగాడనమాట మా అన్న. ఇక ఇంతవరకు ఈయన కూడా రాసింది. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు మనవే. ఏఐసి చీఫ్ ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి దాదాపు అరగంట పాటు భేటీ అయినట్ట. ఇక 2 ఏళ్ల పాలన సంతోషంగా ఉందంట. రాష్ట్రం ప్రభుత్వం ప్రశంసించిందంట. ఇది తెలంగాణ ప్రభుత్వం పార్టీ పనితీరు ప్రశంసించిన ఖర్గే సూపర్ ఉందని చెప్పినంట, బ్రహ్మాండంగా ఉందని చెప్పినంట. ఈయన కొడుకు మరి పక్కన లేనట్టుంది. నేడు లోక్సభలో రాహుల్ గాంధీతో పాటు కేంద్ర మంత్రులను కలిసే శాసనం. షబ్బాస్, దమ్మున్న ముఖ్యమంత్రి మరి దద్దమ్మ ముఖ్యమంత్రి. రేపు ప్రజలు బయట ఎత్తారు కదా 4 రోజులు అయితే.